మనం కేక్ చేసుకునే విధానం ఎలా అంటే, ఓరియో బిస్కెట్స్ తీసుకొని ఓరియో బిస్కెట్స్ని అలా పొడి పొడి చేసి క్రీమ్ని ఓరియో బిస్కెట్ని సపరేట్ చేసుకోవాలి. నేను ఎమ్మటే ఆ ఓరియో బిస్కెట్స్ని మిక్సీలోకి తీసుకున్నాక షుగర్ వేసుకొని దాన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ క్రీమ్ని అలాగే పక్కన పెట్టేసుకోవాలి. సో అలా గ్రైండ్ చేసుకున్నాక అలా అవుతుంది మిక్చర్. సో మనం ఒకసారి కలుపుకోవాలి. షుగర్ బదులు మీరు షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం వంట సోడా వేసుకోవచ్చు, బేకింగ్ సోడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకోవచ్చు. అలా అవుతుంది మిక్చర్. తర్వాత మనం ఆ మిక్చర్ని బట్టి క్వాంటిటీలో మనం పాలు పోసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక బ్యాటిల్ అనేది అలా రావాలి స్మూత్గా. మరీ స్మూత్గా లిక్విడ్గా రాకూడదు. ఇప్పుడు మనం బౌల్లో వాటర్ తీసుకోవాలి. వాటర్ని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే క్రీమ్ని తీసుకున్నామో ఆ క్రీమ్ని సో అలా ఇప్పుడు మనం అలా వేడవుతున్న దాంట్లో ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లోకి ఆ క్రీమ్ని షిఫ్ట్ చేసుకొని దానిపైన పెట్టి ఇలా స్మూత్గా మిక్చర్ లాగా చేసుకోవాలి. అది నేను లాస్ట్కి ఎండింగ్లో చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఆ బ్యాటర్ని మంచిగా ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని అలా మంచిగా ఒకే సైడ్లో నెక్స్ట్ ఒక స్పూన్ ఈనో వేసుకోవాలి. ఏ ఈనో అయినా సరే వేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ మిక్చర్ని మంచిగా అలా కలుపుకోవాలి. మరీ బ్యాటిల్ స్మూత్ అవ్వకూడదు, ఎందుకంటే కేక్ రాదు అలా చేసుకుంటే. సో అలా మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. అలా బ్యాటిల్ స్మూత్గా వచ్చేలాగా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక గిన్నెలో ఆయిల్ పూసేసుకోవాలి. మీకు ఒకవేళ కేక్ టిన్ ఉంటే కేక్ టిన్లో రాసుకోవచ్చు ఆయిల్, లేకపోతే నార్మల్ అల్యూమినియం బౌల్లో మీరు అలా ఆయిల్ రాసుకోవచ్చు. అలా మొత్తం అన్ని సైడ్స్కి బాటంలో అలా నీట్గా సో అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన చేతిలో చిన్నగా అలా కలుపుకున్న తర్వాత మనం చిన్నగా మైదా తీసుకోవాలి. మన చేతిలోకి మైదా తీసుకొని అలా చల్లుకోవాలన్నమాట. ఇలా చల్లుకోవడం వల్ల కేక్ అనేది ఆ టిన్కి అంటకుండా ఉంటుంది. లేకపోతే మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు, అందులో ప్రాబ్లం ఏం లేదు. సో బటర్ పేపర్ లేని వాళ్ళు అలా మైదా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ బ్యాటిల్ని అంతా బౌల్లోకి షిఫ్ట్ చేయాలి అలా స్మూత్గా. మళ్ళీ ఆ బ్యాటిల్ ఆ బౌల్లో వేసాక కలపకుండా చూసుకోవాలి, ఎందుకంటే అలా కలిపేసరికి ఇలా పిరమిడ్ లాగా పొంగుతుంది, లేకపోతే కేక్ లాగా మంచిగా పొంగుతుంది. సో మనం అయితే అలా స్టవ్లో కింద ఇసుక పోసి ప్రీహీట్ చేసిన తర్వాత అలా చేశాను. అండ్ ఆ ఇందాక క్రీమ్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా కేక్ అయింది చూడండి. చాలా స్పాంజీగా, చాలా సూపర్గా, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో this is our cake. This is our Oreo cake. Thank you for watching this video.